ఇప్పుడు మనం చూస్తుంది పంచభూతాల క్షేత్రాల్లో ఒకటైన జంబుకేశ్వరం. ఇది ఒక పుణ్యక్షేత్రం. ఇది జలలింగంగా కూడా పేర్కొన్నది. ఎందుకు జలలింగం అంటారు అంటే ఇక్కడ శివుడి కింద ఎప్పుడూ నీళ్లు ఊరుతూనే ఉంటాయన్నమాట. ఇక్కడ శివుడిని జలలింగేశ్వరుడుగా, అమ్మవారిని అఖిలాండేశ్వరిగా పూజలు జరుపుతూ ఉంటారు. ఈ గుడి తమిళనాడు దగ్గరలో ఉన్న తిరుచిరాపల్లికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గుడి స్థల పురాణం ఏమిటంటే పూర్వం సదాశివుడు అనే ఒక ఋషి ఉండేవాడు. అతను శివుడికి పరమ భక్తుడు. అలా నిత్యం పూజలు జరుపుతుండగా కొన్ని రోజులకి స్వామివారిపై పరమ భక్తితో తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని భక్తికి మెచ్చి స్వామివారు ప్రసన్నమవుతారు. ప్రసన్నమవగా "నీకేవైనా కోరికలుంటే కోరుకో" అనగా సదాశివుడు ఆయనపై కోరిన ప్రేమతో, భక్తితో నిత్యం నేను పూజలు చేసుకోవాలని చెప్పేసి కోరిక కోరతాడు. అదే విధంగా స్వామివారు ఆయన కోరిక మెచ్చి, "ఇక్కడ నేను లింగ రూపంలో వెలుస్తాను. నువ్వు ఇక్కడ జంబు వృక్షంగా మారాలి" అని చెప్పేసి వరమిస్తారన్నమాట. అప్పటినుంచి ఈ క్షేత్రం జంబుకేశ్వరంగా మారింది. ఈ జంబుకేశ్వరం కావేరీ నది తీరంలో ఉంటుంది. ఈ గుడి 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. అప్పటి నుండి ఈ క్షేత్రాన్ని జంబుకేశ్వరంగా పేర్కొంటారన్నమాట. ఈ క్షేత్రాన్ని చాలా మంది దర్శించుకుంటారు. ఎందుకంటే ఇది శ్రీరంగం దగ్గరలోనే ఉంటుంది. ఇది ఒక పుణ్యక్షేత్రం. చాలా వరకు అందరికీ ప్రతీక. నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. శ్రీరంగం దర్శించుకున్న ప్రతి ఒక్కరు ఈ గుడిని కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఈ క్షేత్రానికి ఇంకొక ప్రతీక కూడా స్థల పురాణం కూడా ఉంది. ఎందుకంటే శ్రీకాళహస్తి గుడికి ఏ స్థల పురాణం ఉందో ఈ గుడికి కూడా అదే స్థల పురాణం ఉంది అని చెప్పేసి అంటారు. చాలా స్థల పురాణాలున్నాయి. అందులో ఆల్రెడీ మీకొకటి నేను చెప్పాను. సో, ఎవరైనా వెళ్ళకుండా ఉంటే ఇప్పటి వరకు వెళ్లి దర్శించుకోండి. చాలా బావుంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానెల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా వరకు అందరూ మా ఛానెల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఎంకరేజింగ్ ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్‌తో, మంచి కంటెంట్‌తో మీ ముందుకొస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వార్విక్ టాక్స్.